కపిలేశ్వరపురం గ్రామంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో పదవి విరమణ చేసిన సూపర్వైజర్ ముప్పిడి పెర్సిని సిడిపిఓ గజలక్ష్మి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ విధి నిర్వహణలో ఎంతో బాధ్యతగా వ్యవహరించేవారని సిడిపిఓ గజలక్ష్మి కొనియాడారు. తోటి ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలిగేవారని, సూపర్వైజర్ పెర్సి పదవి విరమణ చేయడం బాధ కలిగిస్తుందని అన్నారు. అంగన్వాడీ కార్యకర్త స్థాయి నుండి సూపర్వైజర్ గా ఎదిగిన పెర్సి సేవలు అభినందనీయమని కొనియాడారు. అనంతరం ఉద్యోగులు పెర్సి దంపతులను పూలమాలలతోనూ సాలువా కప్పి సత్కరించారు. ఈ సత్కార కార్యక్రమంలో సూపర్వైజర్లు మాట్లాడుతూ పెర్సి ఉద్యోగ విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. అట్లా రాయవరం మనకి పంటపేట ప్రాజెక్టులకు మెర్జయ్యాక ఆ మండలంలో పనిచేస్తున్న ఈ పెర్సి గారు, ఆ మండలంలో ముగ్గురు సూపర్వైజర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే పెర్సి గారితో నాకు 1.5 years సుమారుగా కలిసి పనిచేసిన అనుభవం ఉందండి. ఆమె అయితే కమిట్మెంట్తోనే వర్క్ చేసుకుంటారు. కాకపోతే కొంచెం ఆరోగ్యపరమైన సమస్యల వల్ల ప్రాజెక్టుకి వచ్చాక ఇబ్బంది పడ్డారు. ఫస్ట్ ఒక 6 months బాగానే ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఆవిడకి నా దృష్టి తగిలిందేమో అనిపిస్తుంది. ఒకసారి చాలాసార్లు నేనే అనేదాన్ని, పెర్సి గారు బాగానే మీరు డ్రైవ్ చేసుకొచ్చేస్తారు ఈ ఏజ్లో చక్కగా. అంటే చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా బండి నేర్చుకోవాలంటే భయపడుతున్నారు. 35-40 years ఉన్న వాళ్ళు కూడా మన కొలీగ్సే, బయట వాళ్ళు అక్కర్లేదు, భయపడతాం. అలాంటి సమయంలో మీరు చక్కగా రిటైర్మెంట్కి దగ్గరకుండి కూడా చక్కగా బండి డ్రైవ్ చేసుకొని లూప్ లైన్స్ విలేజ్ కూడా వెళ్ళి మీ పనులు మీరు మీ విధులన్నీ నిర్వర్తిస్తున్నారు. అట్లాగే ఆవిడ మంచి యాక్టివ్గా కూడా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే అనారోగ్యానికి గురవ్వలేదు అంతకుముందు యాక్టివ్గానే ఉండేవాళ్ళు. చక్కగా ప్రతి విషయంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, యాక్టివ్గా ఉండేవాళ్ళు. నేనే చాలాసార్లు ఆవిడ అనేదాన్ని, భలే మీరు యాక్టివ్గా ఉంటారు వయసుతో పని లేకుండా అని. తర్వాత సిక్ అయ్యారు. తర్వాత నాకు అనిపించింది, నేను చాలాసార్లు అంటాం మంచిది కాదేమో, వీడిని అలాగ అంటాం సిక్ అయ్యారేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అయ్యో ఏదైనా ఉంటే మనసులో ఉంచుకోవాలి, బయటకు వెళ్ళి అనకూడదేమో అని. అంటే నేను అలా కొంచెం నాకు మనసు అనిపించింది. అంటే ఒకనొక టైంలో ఈవిడ అయ్యో ఏమైపోతారో అన్న పరిస్థితి వచ్చింది. మా సూపర్వైజర్లు చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రకారం అట్లాగే సార్తో కూడా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. సడన్గా క్రానిక్ అయిపోయిందండి, బ్రీతింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చెప్పి